కుప్పం నియోజకవర్గంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక మహిళని చెట్టుకు కట్టేసి మరి కొట్టించారు. సో, అప్పు ఇచ్చే అతను ఆడవాళ్ళతో కొట్టించారు. మరి దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? నాగరిక ప్రపంచంలో అనాగరిక చర్య అంటారు దీన్ని. ఎందుకంటే తెలివి తక్కువ చర్య. ఎవరో కూడా అప్పిచ్చి ఇలా కొట్టిస్తే చాలా పెద్ద తీవ్రమైన నేరం అని చెప్పి అందరికీ తెలుసు. మరి వాడు ఎంత అమాయకుడో ఎంత అభాగ్యుడో నాకైతే తెలియట్లేదు. నిజంగా అప్పిచ్చి ఒక మహిళని కట్టేసి కొట్టడం అంటే అది హత్య చేసిన కంటే కూడా ఎక్కువ. ఒక సభ్య సమాజంలో తలదించుకునే పని జరిగింది అది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ ఎవరైతే ఈ నేరానికి పాల్పడారో వాళ్ళని ఉపేక్షించేది లేదు, చాలా కఠినమైన చర్య తీసుకోవాలా అనేసి ప్రత్యేకంగా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అది ఎంత గొప్పవాడైనా సరే వాడిని మాత్రం వదిలిపెట్టేది లేదు, వాడిని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు జరగడానికి వీలు లేదండి. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే ప్రతిపక్ష నేత హస్తం ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి మీరేమంటారు? ఏ నేత హస్తం ఉన్నా ఇలాంటి చర్యలు సభ్య సమాజం తలదించుకునే చర్యలు, ఇలాంటి వాటిని ఎవడైనా సరే ఖండించాల్సిందే. వాడు ప్రతిపక్ష నేత అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ నేత అవ్వచ్చు, ఎవడైనా సరే ఒక ఆడదాన్ని అభాగ్యురాలిని ఒక చెట్టుకు కట్టేసి సమాజంలో ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? రేపొద్దున ఏమైనా చేయగలం అంటే ఎవరినైనా ఏమైనా చేయగలం కదా. వాళ్ళని తొక్కిపెట్టే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అందరికీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలాగా తప్పు చేసిన వాళ్ళు వదిలేట్లా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక చిన్న 2-3 ఉదాహరణలు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిని దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక విధవ ఎమ్మెల్యే, వాడు ఇష్టాన్రీతిగా వాళ్ళ అమ్మని కూడా తిట్టారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని. అలాంటప్పుడు చెవులు మూసుకుని కూర్చున్న దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే బోరగడ్డ అనిల్ అనేటటువంటి ఒక వికృత చేష్టలు కలిగినటువంటి కుక్క, ఆ కుక్క ఇష్టానురీతిగా పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని కూడా తిట్టాడు. చంపుతానన్నాడు చంద్రబాబు నాయుడిని లోకేష్ని. కానీ అలాంటి కుక్కను కూడా అరెస్ట్ చేయలేని అసమర్థ సన్యాసి ఎవడన్నా ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి. అంతటి దుర్మార్గ పాలన నుంచి వేళ విముక్తి పొందిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. కాబట్టే ప్రభుత్వం వెంటనే ఇమ్మీడియట్లీ స్పందించి ఎక్కడున్నా వాడు ఎలాంటి వాడైనా ముందు అరెస్ట్ జైలు వేయండి అని ఆదేశాలు ఇచ్చింది. ఏంటి డీజీపీతో సహా ఆదేశాలు ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వం అంటే. అంతే తప్ప ఇప్పుడు దీని గురించి ఎవరో కూడా ఏం మాట్లాడదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఆ తప్పు చేసో ఆయనకి 3rd డిగ్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇలాంటి 3rd డిగ్రీ ఇస్తే ఇలాంటివి అవుతాయంటారా? ఖచ్చితంగా అవుతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి చేసుంటే ఈ బూతుల రాజ్యం నుంచి జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టేటటువంటి వాళ్ళను ఒక తొక్కుంటే ఈవేళ ఎలాంటివి జరిగి ఉండవు. కానీ ఆది పరంపర కొనసాగుతుంది కాబట్టి వీళ్ళు తొక్కు పెడుతున్నారు. ఇప్పుడు కిరణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి భార్యని తోలనాటి తిట్టాడు. వాడిని అరెస్ట్ జైలు వేశారా లేదా? అలాగే ఇప్పుడు ఇమ్మీడియట్లీ స్పందించారా లేదా? మరి అప్పుడు స్పందించారా వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి సంఘటన జరిగినా ప్రతిపక్షం వాళ్ళని ఎంత నీచాతినీచంగా తిట్టినా స్పందించాడా? అంటే నోరు పడిపోయింది, కళ్ళు పోయినాయి, చెవులు దొబ్బాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని పోల్చకూడదు. ఖచ్చితంగా ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుంది, పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది.